హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక్కడ మీరు చూస్తున్నవైతే రాగి అటుకులు అంటారు కదా, జొన్న అటుకులు, ఇంకా జొన్న, మొక్కజొన్న ఇవన్నీ కూడా ఇలా బట్టిల్లో వేయిస్తారు. నార్మల్గా మిషన్లో కాకుండా మనకు సూపర్ మార్కెట్లో అట్లా అయితే మిషన్లలో వేయించినవి ఉంటాయి. వీళ్ళైతే బట్టిళ్ళలో వేస్తారు. ఇవి టేస్ట్ కూడా బాగుంటాయి. వీటిని దోశల్లో మనం నార్మల్ అటుకులకు బదులుగా వీటిని అయితే వాడుకోవచ్చు. ఇంకా ఇవి పిల్లలకి స్నాక్స్ లాగా పెడితే కూడా వాళ్ళకి హెల్దీ కూడా. లేదంటే మరొక విధంగా మనం చుడువ అంటాం కదా, వాటిలా కూడా మనం పల్లీలు, పుట్నాలు వీటన్నింటిని కలిపి పోపు వేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇవి కూడా మొక్కజొన్నవే. వీటన్నింటినీ కాస్త లైట్గా ఉప్పు కారం వేసుకొని వేయించుకొని కూడా తినొచ్చు. పిల్లలకి ఇస్తేనైతే ఇవి బయట వాటికంటే చాలా హెల్దీ అండి. ఇప్పుడైతే రైస్కి సంబంధించిన ఐటమ్స్ చాలా వరకు తగ్గించారు కదా. ఇంకా తన దగ్గర అయితే వేరే కూడా ఉంది. అదేంటంటే బాసుమతి రైస్తో కూడా చేస్తారంట వీళ్ళు. పేలాలు అంటాం కదా మనము, వాటిని ఇక్కడ చూపిస్తున్నాయి అయితే బాస్మతి రైస్ వంట. ఒక్కొక్క రైస్తో చేస్తారు కాబట్టి ఎంత పొడుగ్గా ఉన్నాయో చూడండి. ఇవైతే నేను తీసుకోలేదు. నేను రాగి, జొన్న, సజ్జ, ఇంకా మొక్కజొన్న అట్లాంటివే తీసుకున్నాను. ఎందుకంటే రైస్ చాలా వరకు తగ్గించాలంటున్నారు కదా, అందుకని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.